జూలైలో కూడా కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నెమ్మదిగా సాగుతున్న సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం పెరిగిన జీతాలను రాకుండా చేస్తోంది. ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు సమస్యను చక్కదిద్దాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం నత్తనడకన సాగుతోంది. ఫలితంగా జులై నెలలో కూడా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చే అవకాశం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ చాలా బలహీనంగా ఉండటం, దీనిపై డివిజన్, మండల స్థాయి డీడీఓలకు అవగాహనే లేకపోవడం వల్ల ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పీఆర్సీ ప్రకారం కొత్త వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా సాగాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ తొలుత ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ పథకంపై జీవో విడుదల చేయాలని కోరుతున్నారు. దాని ప్రకారం సీఎఫ్ఎంఎస్లో పేర్లు నమోదైన వారికి పీఆర్సీ అమలు చేస్తే మిగతా ఉద్యోగులు డీడీఓలపై ఒత్తిడి తెచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ఎయిడెడ్ ఉద్యోగులు, పింఛనుదారులు కలిపితే 7,65,000 మంది ఉన్నారు. ఇప్పటివరకు సీఎఫ్ఎంఎస్లో కేవలం 18,000 మంది పేర్లు మాత్రమే నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఉద్యోగ సంఘం నాయకులు చెబుతున్నారు. దీని వేగాన్ని పెంచాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొత్త వేతనాలు వర్తింపచేయాలని ఆర్థిక శాఖ మంత్రి యనమలతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్కు విజ్ఞప్తులు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. కొత్త వేతనాలు జులైలో కూడా రాకపోతే ఉద్యోగుల్లో అసహనం పెరిగి ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి 2013 మార్చి 31 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పేరిట ఉద్దేశపూర్వకంగానే పీఆర్సీ అమలులో జాప్యం చేస్తోందని అనుమానించాల్సి వస్తోందంటున్నారు. పీఆర్సీ అమలు, ఆరోగ్య కార్డులు, పీఆర్సీ ప్రకారం రావాల్సిన ఇతర ప్రయోజనాలపై, జీవోల జారీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించడానికి త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి సమావేశం కావాలని నిర్ణయించింది. అందులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణకు దిగాలని ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నాయి.